మునుపటి భాగంలో ఈ పొట్టు దయ్యాల్లో ఒక పొట్టు దయ్యం ఆ భయంకరమైన విచండాక్షి దగ్గరికి వెళుతున్న ఆ మాంత్రికుడి వెనకాల నేరుగా ప్రయాణిస్తూ భయంకరమైన ఆ విచండాక్షి పిశాచి వద్దకు చేరుకుంది. ఆ విషయం తెలుసుకున్న విచండాక్షి ఆ మాంత్రికుడితో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ గృహలోనికి ప్రవేశపెట్టాడని చెప్పగా ఆ మాంత్రికుడు తన మంత్రశక్తితో పిల్ల దయ్యాన్ని తన ముందుకు ప్రత్యక్షం చేసి తన శక్తితో దూరంగా విసిరేశాడు. ఆ విసిరిన విసిరుడితో ఈ పొట్టు దయ్యం ఒక భయంకరమైన అడవిలో స్పృహ కోల్పోయి పడిపోయింది. ఊరిలో శ్రీను ఇంటి వద్ద తన పొట్టు దయ్యం నుంచి సమాచారం కోసం మరొక పొట్టు దయ్యం ఎదురు చూస్తూ ఉంది. తన మనసులో అనుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే డింబుగాడు వెళ్ళి చాలా సమయమైంది, ఇంకా అక్కడి నుంచి ఎటువంటి వార్త కానీ సందేహం కానీ ఏమీ రాలేదు. అరే నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. కంపల్సరీ డింబుగాడు ఏదైనా ఆపదలో ఉన్నాడా? అలా అయితే ఇప్పుడైనా మంత్రశక్తితో నా డింబు ఎక్కడ ఉన్నాడో చూస్తాను. ఓం క్రీం మాయా దర్శిని, ఓం క్రీం మాయా సందర్శిని. మరొక పొట్టుదయం తన మంత్రశక్తితో తన డింబును చూస్తూ ఉంది. ఒక భయంకరమైన అడవిలో స్పృహ కోల్పోయి ఉన్న డింబును చూసి ఈ పొట్టుదయ్యం ఇలా అనుకుంటూ ఉంది, అరే వీడేంటి ఇలా అడవిలో పడిపోయి ఉన్నాడు, పైగా స్పృహలో లేనట్టున్నాడు. అయితే ఆ మాంత్రుడు మన డింబును ఏదో చేశాడన్నమాట. వెంటనే అక్కడికి వెళ్ళాలి తన మనసులో అనుకొని శ్రీను భార్యతో పాటు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇలా అంటూ ఉన్నాడు, అరే అమ్మాయి సరే మీరిద్దరూ ఇక్కడే ఉండండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీను మాత్రం ఆ ఇంటిలోంచి బయటికి రాలేడు. కానీ ఈ ఇంటిలో తను ఏం చేసినా సరే మీరు అలా చూస్తూనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు గడప దాటి ఇంటిలోకి వెళ్ళవద్దు. అలా వెళ్తే మీ ప్రాణాలకి ప్రమాదం. నేను ఇప్పుడే చిన్న పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఈ యొక్క పొట్టు దయ్యం నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ రంగయ్య చాలా భయంతో పరుగుమని నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. మాంత్రికుడు చూసి ఈ రంగయ్య ఇలా అంటూ ఉన్నాడు, అయ్యి బాబు గురువు గారు ప్రాణాలు దక్కాయి కాబట్టి ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను బాబు. నిన్న రాత్రి భయంకరమైన ఆ పిల్ల పిశాచాలను చంపడానికి ఊళ్ళ మధ్యలో తీసుకెళ్లి కత్తితో నన్ను ముక్కలుగా నరికిపోయాయి. ఇంతలో ఎవరో మహానుభావులు ఇద్దరు వచ్చి నా ప్రాణాలను కాపాడారు. అంతేకాదు పిల్ల పిశాచాలని దూరంగా గాల్లోనికి విసిరేశారయ్యా. అయ్యా నిజంగా నేను బ్రతుకున్నానంటే వాళ్ళిద్దరే కారణం అని ఈ రంగయ్య ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, రంగయ్య నిన్ను కాపాడింది ఎవరో కాదు, మంత్రాలవ శిష్యులైన పొట్టి దెయ్యాలు. ఆ పొట్టి దెయ్యాల చేతిలోనే నిన్ను చంపబోయిన ఆ పిల్ల పిశాచాల ఊరికి దూరంగా తరిమి కొట్టాయి. కానీ ఆ విచండాక్ష భయంకరమైన మంత్రగాడు ఆ పొట్టి దెయ్యాల్లో ఇప్పుడొక పొట్టు దెయ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకొని తన శక్తిని ఉపయోగించి అడవిలోనికి దూరంగా విసిరేశాడు. ఆ సంగతి ఎలా లేదన్నా ఇప్పుడు మంత్రాలకి తెలియజేయాలి. పద ఇప్పుడు వెళ్దాం పద అని చెప్పి ఆ మంత్రగాడు రంగయ్యను కూడా తన మంత్రశక్తితో నేరుగా మంత్రాలవ గుహలోనికి ప్రవేశించారు. మంత్రాలవను చూసి వీరిద్దరూ ఇలా అంటూ ఉన్నారు, అవ్వా మంత్రాలవ్వా మీరే మమ్మల్ని కాపాడాలవ్వా. మంత్రాలవ్వా దయచేసి మా ఊరితో పాటు నా ప్రాణాలను కూడా కాపాడండి అవ్వా అని ఈ రంగయ్య చాలా భయంతో మంత్రాలవతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, సరే నాయనా సరే, కానీ ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి జరుగుతుంది మీ ఊర్లో చెప్పండి అని మంత్రాలవ్వ వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మంత్రాలవ్వకి వందనాలు అవ్వా. నేను ఈ ఊరు పక్కన ఉన్న ఒక చిన్న గుహలో మంత్రజపం చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఈ నరుడు వచ్చి తన ఊర్లో ఏవో భయంకరమైన పిల్ల పిశాచాలంటూ తిరుగుతున్నాయని చెప్పి నా వద్దకు వచ్చాడు. అందుకు గాను నేను తిరిగి ఒక రక్షా మంత్రాన్ని నేర్పించి తన ఊర్లోకి వెళ్ళమని చెప్పి, అసలు ఆ పిల్ల పిశాచాలా కావా లేదా భయంకరమైన విచండాక్ష పిశాచాన్ని కొనుక్కోమని చెప్పడానికి ఆ మంత్రం చెప్పించి ఇతనిని నేరుగా తన ఇంట్లోనికి వెళ్ళమని చెప్పాను. చెప్పిన విధంగానే ఇతను ఒకరోజు ఆ మంత్రాన్ని జపించి తన ఇంటిలోనికి ప్రవేశించిన ఆ పిల్ల పిశాచిని ఒక శిల్పంలా మార్చేశాడు. కానీ తిరిగి మరలా మరుసటి రోజు అదే సమయానికి ఆ పిల్ల పిశాచిని తిరిగి మరలా తన రూపంలోకి మార్చుకొని ఈ రంగయ్యని
ఊరి నడిమధ్యలోకి తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాయి. ఇంతలో ఒక్కసారిగా మీ శిష్యులైన పొట్టుదయ్యాలు అక్కడికి ప్రవేశించి ఆ పిల్ల పిశాచాలన్నిటినీ దూరంగా విసిరి కొట్టాయట. కానీ ఇంకా ఆ ఊళ్ళో ఏవో భయంకరమైన శక్తులు ఉన్నాయని నాకు అనుమానంగా ఉంది. ఒక్కసారి మీరు వచ్చి మీ అంతదండంతో ఊరంతా వీక్షిస్తే అసలు ఆ ఊళ్ళో జరుగుతుందంతా మీకు అర్థమవుతుందవ్వా. త్వరగా మీరు రాకపోతే మనకు ఉన్న అవకాశం చేజారిపోతుంది. ఊరు అంతా పెద్ద ప్రమాదంలో పడుతుందవ్వా. అవ్వా త్వరగా ఒక్కసారి ఊళ్ళోకి ప్రవేశించండి అని ఆ మాంత్రుడు మంత్రాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవి ఇలా అంటూ ఉంది. కానీ ఈ పొట్టుదిజలు మాత్రం నాకు ఎందుకు ఈ సమాచారం తెలియజేయలేదు. సరే, జరిగిన అనర్థం జరిగింది. ఇకనైనా సరే ఆ ఊళ్ళో ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం ఇప్పుడే తక్షణమే ఆ ఊళ్ళోనికి ప్రవేశిస్తాను. పదండి వెళ్దాం. ఓం క్రీ మాయా శక్తి దర్శిని, ఓం క్రీ మాయా శక్తిని అని మంత్రాలు చదివి మంత్రాలతో పాటు ఆ మాంత్రికుడు అదే విధంగా ఈ రంగయ్య కూడా నేరుగా ఆ ఊళ్ళోనికి ప్రవేశించారు. ఇంతలో ఈ మంత్రాలను చూస్తున్న కొందరు ఊర్లో పేదందరూ నేరుగా మంత్రాల వద్దకు వచ్చి అందరూ మంత్రాల దగ్గర ఆశీస్సు తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఊరి పెద్ద కూడా నేరుగా మంత్రాల వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వా, అవ్వా మీకు వందనాలు. అవ్వా చెప్పండి అవ్వా, ఏ కార్యం మీద మా ఊళ్ళోనికి వచ్చారు? చెప్పండి, మీకు ఏదన్నా కావాలా అని ఊరి పెద్ద అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవి ఇలా అంటూ ఉంది. నారాయణ, అసలు నీకు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఈ ఊరి గురించి అసలు నువ్వు పట్టించుకుంటున్నావా లేదా? ఏవో భయంకరమైన శక్తులు వచ్చి ఈ ఊళ్ళోనికి తిష్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఊళ్ళో కొంతమంది మరణ పాలయ్యారు. ఈ ఊరు చుట్టూ భయంకరమైన ప్రకంపనలతో పాటు ఏవో భయంకరమైన అరుపులు కూడా నాకు వినిపిస్తూ ఉన్నాయి. తక్షణమే నేను ఊరు అంతా తిరిగి ఆ భయంకరమైన శక్తి ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. త్వరగా ఏర్పాట్లు చెయ్యండి అని మంత్రాలవ ఊరి పెద్దతో చెప్పింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద మంత్రాలవతో పాటు ఊర్లో పెద్దందరూ కూడా ఊరు అంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందు రక్తాన్ని చల్లుతూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా శ్రీను వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసరికి అక్కడ రక్తం జల్లేసరికి శ్రీను తన పెద్ద నాలుకతో ఇంటిలో నుంచే ఆ రక్తాన్ని మొత్తాన్ని పీడుస్తూ ఉన్నాడు. అది ఎంతా చూసినా ఊర్లో పెద్దందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు శ్రీను వాళ్ళ భార్యతో పాటు శ్రీను మొట్టమొదటిగా చూసిన ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయి పరుగుమని నేరుగా ఈ మంత్రాల వద్దకు వచ్చారు. అవ్వా అవ్వా మంత్రాలవ్వా, మా ఆయన నువ్వే కాపాడాలి. ఏవో భయంకరమైన శక్తిని మా ఆయన్ను ఆహ్వానించిందవ్వా. అంతేకాదవ్వా, ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయం అయ్యేసరికి ఊరు చివరన దాటుకుంటూ వెళ్లి ఏదో భయంకరమైన ఒక వాహనం ఎక్కి ఎక్కడికో వెళ్తున్నాడవ్వా. అవ్వా, ఆ సమయంలో మనం ఎంతమంది ఏం పిలిచినా అరిచినా ఆఖరికి కొట్టినా సరే అతనికి ఏమీ తెలియడం లేదు. అతని పని అతనిదే. అవ్వా, మా ఆయన నువ్వే కాపాడాలవ్వా అని చాలా భయపడుతూ బాధతో అడుగుతూ ఉంది శ్రీను భార్య. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. తప్పక చూస్తాను తల్లి, నీ యొక్క భర్త నిక్షేపంగా నీకు అందిస్తాను. కానీ అసలు ఈ యొక్క పిశాచి ఊలోనికి ఎలా ప్రవేశించిందో నాకు మొట్టమొదటిగా తెలియాలి. ఈ శ్రీను ఇంతక మునుపైన ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వస్తువు గాని ఏదైనా ఇంటిలో సంబంధించి రాకుండా పనికి రాకుండా ఉన్న ఏదైనా వస్తువును తీసుకొచ్చి వచ్చాడా? ఆ విషయం నాకు వెంటనే తెలియజేయండి. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి అని మంత్రాలవ్వ చెప్పగా ఈ యొక్క శ్రీను భార్య ఇలా అంటూ ఉంది. అవ్వా, అంటే పనికి మాలిందంటే అవ్వా, ఒకరోజు మా ఆయన అడవిలోంచి వస్తూ ఉండగా తనకి ఏవో చిన్నపిల్లల ఏడుపు వినిపించిందంటవ్వా. ఆ ఏడుపు వినిపించి తొప్పులోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న బాబుల బొమ్మ విగ్రహం ఉందంట. అది రాయిలా ఉందంట, కానీ ఏడుపు మాత్రం వస్తుందంట. సరే వింతగా ఉందని చెప్పి ఆ విగ్రహాన్ని ఇంట్లో తీసుకుని వచ్చాడవ్వా. కానీ ఆ విగ్రహం ఆ మరుసటి రోజు నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మాకే తెలియటం లేదవ్వా. అవ్వా, ఇదేనవ్వా జరిగింది అని ఈ యొక్క శ్రీను భార్య మంత్రాలతో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ రంగయ్య మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాడు. బాబోయ్, అవ్వా, అది రాయిలాంటి విగ్రహం కాదు, పిల్ల పిశాచి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి తన రూపం మారిపోతుంది. ఒక చిన్న పిల్లల్లాగా ఉంటాడు, కానీ ఆడు చిన్న పిల్లవాడు కాదు, ఒక భయంకరమైన రాక్షసుడు. చూస్తుండగానే ఒక మనిషి పీకను పట్టుకొని ఒక్కసారిగా లాగేశాడు.
అంతేకాదు వాడి ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని తాగేసిందవ్వా. నిన్నగాక మొన్న నన్ను చంపుదామని చెప్పి వాడి ఒంటిలోంచి ఇంకొక 4 పిల్ల దయ్యాల్ని బడికి తీసిందవ్వా. ఆ పిల్ల దయ్యాలన్నీ నన్ను మోసుకుంటూ ఊరు నబిద్రం తీసుకుని వెళ్లి ఒక్కసారిగా నన్ను చంపైపోయాయి. కానీ అదృష్టం బాగుండి మీ శిష్యుల వల్ల ఆ పొట్టు దయ్యాలు నన్ను కాపాడాయి. అవ్వా, భయంకరంగా ఉందవ్వా. ఈ ఊరు మొత్తం ఎక్కడ చూసినా ప్రేతాత్మరుపులు పిశాచరుపులు వినిపిస్తున్నాయవ్వా. అవ్వా, దీనికి నువ్వే మార్గం వెతకాలవ్వా అని రంగయ్య మంత్రాలవతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న మంత్రాలవ ఇలా అంటూ ఉంది. తప్పకుండా. కానీ ఒక్కటి, ఈ ఇంటిలోనూ ఉన్న తలుపులను బంధించి ఇక్కడ ఒక భయంకరమైన శక్తి ముగ్గును వేస్తాను. ఈ ముగ్గురు దాటి గాని ఎవరూ ఆ ఇంటిలోనికి ప్రవేశించకూడదు. మనం చేసే ఈ భయంకరమైన ప్రయత్నంలో ఈ ఇంటిలోంచి ఆ ప్రేతాత్మ శక్తి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ నేను వేసిన ఈ భయంకరమైన శక్తి ముగ్గు వల్ల ఆ పిశాచి బయటికి అడుగు పెట్టలేదు. సరే, మీ యొక్క శ్రీను ఎక్కడి నుంచి ఆ విగ్రహం తెచ్చాడో ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే తప్ప అక్కడ ఏం జరిగిందో, ఎటువంటి భయంకరమైన ప్రేతాత్మ ఈ ఊళ్ళకి ప్రవేశించిందో మనకి పూర్తిగా తెలుస్తుంది. పదండి, వెళ్దాం. ఆ శిల్పం దొరికిన ప్రదేశానికి వెళ్దాం, పదండి. ఈ మంత్రాలవ్వ ఊరి పిల్లలతో చెప్పింది.